హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. అకాడమిక్ ఇయర్ సిలబస్ చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్. దీనికి సంబంధించిన మోడల్ పేపర్ నేను ఆల్రెడీ ఒక వీడియో లెక్చర్ చేశాను. అలాగే క్వశ్చన్స్ ఎలా అడగబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక వీడియో లెక్చర్ అయితే చేశాను. మరి ఒకసారి మనం కంపేర్ చేసుకుందాం. నేను చేసినటువంటి వీడియోలో చెప్పినటువంటి క్వశ్చన్స్, అలాగే ఇక్కడ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ మ్యాచ్ అయ్యాయా లేదా అనేది మనం చూద్దాం. మ్యాచ్ అయ్యింటే ఎంత పర్సంటేజ్ మ్యాచ్ అయింది, ఎంత హెల్ప్ అయింది అనేటువంటిది మీరు కమెంట్ చేయండి. మరి ఇప్పుడు చూసేద్దాం. 70 మార్క్స్ క్వశ్చన్ పేపర్. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. నేను చెప్పాను లిజనింగ్ నుంచి 4 క్వశ్చన్స్ ఇస్తే మనం 2 రాయాలి. చూడండి, బ్యారియర్స్ టు లిజనింగ్ వస్తుంది అన్నాను, వచ్చేసింది 5 మార్క్స్. అలాగే టైప్స్ ఆఫ్ లిజనింగ్ పైన అడుగుతాడు అన్నాను. సో ఈ రెండు కూడా 10 మార్కులకు మీకు వచ్చేసాయి. అటెంప్ట్ చేసింటారనే అనుకుంటున్నాను. మరి సెకండ్ రోమన్ లో ఆన్సర్ ఎనీ 2, మళ్ళీ ఇక్కడ యూనిట్ 2 నుంచి అడగడం జరుగుతుంది. నేను ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, మరి ఆ క్వశ్చన్ అయితే అడగలేదు. సౌండ్స్ కు సంబంధించి ఓవెల్ సౌండ్స్ పైన అడిగాడు. ఇక్కడ ఓవెల్ సౌండ్స్ అంటే మొనప్తాంగ్స్, డిప్తాంగ్స్ రెండు కూడా అటెంప్ట్ చేయాలి. ఇంటోనేషన్ అయితే అడిగేశాడు. నేను చెప్పాను డెఫినేషన్ ఆఫ్ ఇంటోనేషన్, టైప్స్ ఆఫ్ ఇంటోనేషన్ చదువుకుని వెళ్ళండి అని. ఇక్కడ ఒక 5 మార్క్స్ అయితే వచ్చేసాయి. మరి వర్డ్ స్ట్రెస్ పైన ఒక క్వశ్చన్ వచ్చేసింది. మరి ఫనెటిక్స్ కి సంబంధించి సౌండ్స్ అయితే రాయమని అడుగుతున్నాడు. ఆర్డినరీ స్పెల్లింగ్ లో కొన్ని లెటర్స్ కి అండర్లైన్ అయితే చేశాడు. ఆ అండర్లైన్ చేసినటువంటి చోట ఏ సౌండ్ ఉంది అని. మరి ఆన్సర్స్ చూద్దాం. ఇక్కడ క్యారెక్టర్, ఇక్కడ సి అండర్లైన్ ఉంది, హెచ్ కూడా చేయాలి. అయితే ఇక్కడ క్ అనేటువంటి శబ్దం ఉంది. ఇలా వేసింటే మీకు మార్క్ వస్తుంది. ఫూట్ లో ఊ అండర్లైన్ చేశాడు. ఇక్కడ ఊ అనేటువంటి శబ్దం మీరు ఇలా రాసినట్లయితే మీకు మార్క్ అయితే వస్తుంది. చూడండి, టాయిల్ చాలా చాలా ఈజీ. ట్ అనేటువంటి సౌండ్ ఉంది అక్కడ, ఇది ఒక ప్లాజివ్. ఫనెటిక్స్ లో పిహెచ్ అండర్లైన్, ఇక్కడ ఫ్ అనేటువంటి సౌండ్ అయితే ఉంది. ఇలా రాసింటే మీకు మార్క్ ఇస్తాడు. ఫాదర్, ఇక్కడ టిహెచ్ కి అండర్లైన్, ఇక్కడ ద అనేటువంటి శబ్దం అయితే ఉంది, దాన్ని మనం ఇలా రాయాలి. సో సౌండ్స్ తెలిసి ఇలా రాసింటే మీకు 5 out of 5 అయితే వచ్చేస్తాయి. ఇక్కడికి 2 రోమన్స్. మరి థర్డ్ రోమన్ లో ఏమడిగారో చూద్దాం. ఇక్కడ కూడా ఆన్సర్ అని 2. నేను చెప్పాను యూనిట్ 4 నుంచి లెసన్స్ పరంగా అడుగుతారు అనేసి. నేను అబ్దుల్ కలాం ని బాగా టార్గెట్ చేయండి అన్నాను. చూడండి, 6 ట్రైట్స్ అయితే వచ్చేసాయి. ఇదే క్వశ్చన్ నేను చెప్పాను, క్వాలిటీస్ ఆఫ్ ఏ లీడర్, 6 ట్రైట్స్ ఆఫ్ ఏ లీడర్ అన్నాను, అదే క్వశ్చన్. అలాగే ఎనర్జీ ఇండిపెండెంట్ ఇండియా కూడా వస్తుంది అని చెప్పాను. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి వీడియోలో చెక్ చేయండి. ఈ 2 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్లయితే అటెంప్ట్ చేసింటారని అనుకుంటున్నాను. కమెంట్ చేయండి, అటెంప్ట్ చేశారా లేదా. వి మూవ్ టు 4th రోమన్. ఇక్కడ కూడా ఆన్సర్ అని 2 ఆఫ్ ద ఫాలోయింగ్. చూడండి, స్వాక్ వస్తుంది అన్నాను, వచ్చేసింది. పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది అన్నాను, వచ్చేసింది. మరి 2 క్వశ్చన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పైన, అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ పైన ఇచ్చాడు. ఈ 2 అయితే మనం గెస్ట్ చేసాం, ఇవి అడగడం జరిగింది. 5th రోమన్ లో ఆన్సర్ అని 2 ఆఫ్ ద ఫాలోయింగ్. మళ్ళీ చూడండి, ఇక్కడ గ్రీటింగ్స్ పైన క్వశ్చన్ వస్తుంది అన్నాను, వచ్చేసింది. డిఫరెంట్ వేస్ ఆఫ్ గ్రీటింగ్ అన్నాడు. దీన్నే మనం టైప్స్ ఆఫ్ గ్రీటింగ్ గా కూడా చెప్పొచ్చు. ఫార్మల్ గ్రీటింగ్, ఇన్ఫార్మల్ గ్రీటింగ్ రాసింటే 5 మార్క్స్ అనేటువంటివి మీకు గ్యారంటీ. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, నేను 5 లైన్ లో మినిమం మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అని చెప్పాను. కాలేజ్ డే సెలబ్రేషన్ కి సంబంధించి ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఎక్కడైనా మీ ఇంట్రడక్షన్ అయితే మారదు కదా. నేమ్, ప్లేస్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, హాబీస్, ఎయిమ్ ఇవన్నీ మీరు రాసినట్లయితే మళ్ళీ ఇక్కడ 5 మార్క్స్ అయితే మీకు వచ్చేస్తాయి. రోమన్ నంబర్ 6, ఇది టఫెస్ట్ టాస్క్ అని. గ్రామర్ తెలిసిన వాళ్లకు కాదు, తెలియని వాళ్లకు ఇది టఫెస్ట్ టాస్క్. ఫైన్. మరి ఇక్కడ మనము 20 మార్క్స్ అయితే చూడబోతున్నాం. 6లో సబ్ రోమన్ అయినటువంటి ఏ రోమన్ లో ఏమిచ్చాడు, అప్రోప్రియేట్ ఆర్టికల్స్ 4 మార్క్స్. చూడండి, డాష్ పేపర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ట్రీస్ అన్నాడు. బేసిక్ గా ఏ పీస్ ఆఫ్ పేపర్ అంటాం మనం, ఏ పేపర్ అనం. కానీ ఈ సిచ్యువేషన్ లో అయితే మనం ఏ అయితే తీసుకోవాల్సిందే. ఏ పేపర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ట్రీస్. భాను ఈజ్ డాష్ యంగ్ రీసెర్చ్ స్కాలర్. సో నేను ఆర్టికల్స్ లో చెప్పాను, వైతో ఏ వర్డ్ స్టార్ట్ అయినా దాని ముందు ఆర్టికల్స్ పెట్టాల్సి వస్తే అది ఏనే అని చెప్పేసి.
కాబట్టి భాను ఈస్ ఏ యంగ్ రీసెర్చ్ స్కాలర్. ఇక్కడ ఆర్టికల్ అయితే ఏమీ రాదు, ఎందుకంటే ఆనెస్టీ అనేటువంటిది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ బిఫోర్ ఎటువంటి ఆర్టికల్ మనం యూజ్ చేసుకో. పైగా ఇది ఒక ప్రావర్బ్. ప్రావర్బ్స్ ముందు ఎటువంటి ఆర్టికల్స్ రావు. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. రాజ్ ఈజ్ ఏ యూనియన్ లీడర్. చూడండి, యు అనేటువంటిది కూడా ఏదైనా ఒక పదంలో వచ్చినప్పుడు దాని ముందు భాగంలో మనం ఏనే ఉంచాలి అని చెప్పాను. అంటే అది యూగా ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఆగా ప్రొడ్యూస్ చేసినప్పుడు కాదు. మరి బి సబ్రోమన్ చూద్దాం. అప్రోప్రియేట్ వర్బ్ ఫార్మ్స్ అన్నాడు. ఇవి టెన్సెస్ పైన అడిగాడు. న్యూస్, ఇది కాంకర్డ్ లో మనకు వస్తుంది. ఇది ప్లూరల్ కాదు, సింగులరే. కాబట్టి ద న్యూస్ ఈజ్. బి ఫార్మ్స్ లో యామ్, ఈజ్, ఆర్ లో సూటబుల్ వర్బ్ ఫార్మ్ ని ఉంచమంటున్నాడు. ద న్యూస్ ఈజ్ అన్క్లియర్. ఎవ్రీ బాయ్ అండ్ గర్ల్, ఇది మనకు సింగులరే. కాబట్టి సింగులర్ వచ్చినప్పుడు ఎస్ వర్బ్ రావాలి. అటెండ్ కు ఎస్ చేరిస్తే సరిపోతుంది. మీ ఆన్సర్ అటెండ్స్ అయి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ చూడండి. మై డాటర్ డాష్ ఏ బుక్ ఆన్ మెడిసిన్ నౌ. ఇది ఒక హింట్ వర్డ్. నౌ వస్తే మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకుంటాం, వర్బ్ కి ఐఎన్జి చేరుస్తాం, అంటే రైటింగ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఈజ్ రైటింగ్ అనేది ఆన్సర్ అవుతుంది. మై డాటర్ ఈజ్ రైటింగ్ ఏ బుక్ ఆన్ మెడిసిన్ నౌ. ఫోర్త్ వన్, ద కలెక్టర్ డాష్, బ్రాకెట్ లో మీట్ ఇచ్చాడు, ద ఫ్లడ్ విక్టిమ్స్ ఎస్టర్డే. ఇది ఒక హింట్ వర్డ్, సింపుల్ పాస్ట్. వర్బ్ యొక్క సెకండ్ ఫామ్. మీట్ కి సెకండ్ ఫామ్ ఏమవుతుంది? మెట్ అనేది ఆన్సర్. సో ఇలా మీరు కనుక అటెంప్ట్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడ 4 మార్క్స్ మీకు వచ్చేస్తాయి. సో డోంట్ వరీ, ఒకవేళ ఏదైనా మిస్ అయినా కూడా నో ప్రాబ్లం. థియరీ క్వశ్చన్స్ లో మీరు మంచి స్కోరే చేస్తారు. సి రోమన్ చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. ఇక్కడ ప్రిపోజిషన్స్ నాకు తెలిసి ఇది ఒక్క ప్రిపోజిషనే చేయడానికి వీలుగా ఉంటుంది. శ్యామ్ గోస్ టు కాలేజ్ డాష్ ఫుట్. ఇక్కడైతే ఆన్ ఫుట్ అనే చెప్పాలి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వినే ఉంటారు. బై వాక్ అనకూడదు, ఆన్ ఫుట్ అనే చెప్పాలి. వెహికల్స్ లో ట్రావెల్ చేస్తే మాత్రమే బై అని మనం చెప్తాం. బై కార్, బై బస్, బై ఆటో. కానీ నడక మార్గాన వెళ్తే మాత్రం ఆన్ ఫుట్ అని చెప్పాలి. మిగిలినవన్నీ కూడా ఇక్కడ తీసుకున్నటువంటి వర్డ్ ని బేస్ చేసుకొని వస్తాయి. అడ్వాంటేజ్ ఎప్పుడు వచ్చినా మనకు ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. దీన్ని మనం ప్రిపోజిషన్ కాంబినేషన్స్ అంటాం. ఏ వర్డ్ వస్తే ఏ ప్రిపోజిషన్ వస్తుంది. చూడండి, ద చీఫ్ మినిస్టర్ వాస్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. ట్రాన్స్ఫర్, కృతజ్ఞతలు చెప్తున్నాడు. దిస్ సైట్ ఈజ్ సూటబుల్ డాష్ ద ఫ్యాక్టరీ. ఇక్కడ సూటబుల్ కి ఫర్ తీసుకునే సందర్భం ఉంది, టు తీసుకునేటువంటి సందర్భం ఉంది. అయితే ఫర్ తీసుకున్నప్పుడు పక్కన పర్సన్ ఉండాలి. ఇక్కడ మనకు పర్సన్ కాదు, ఫ్యాక్టరీ అనేటువంటిది ఒక ప్లేస్ కావచ్చు, ఒక ఆబ్జెక్ట్ కావచ్చు, ఒక థింగ్ కావచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామంటే టు అనే ప్రిపోజిషన్ తీసుకోవాలి. ది సైట్ ఈజ్ సూటబుల్ టు ద ఫ్యాక్టరీ. ఫైనల్ గా మనకు ఆన్ ఫుట్. ఆఫ్, టు, ఆన్. మరి చూద్దాం. ఈ థర్డ్ వన్ కి చాలా మంది ఫర్ అయితే పెట్టి ఉంటారు. ఆన్సర్ ఫర్ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అకార్డింగ్ టు రూల్ ఏంటి అంటే సూటబుల్ ఫర్ అని పర్సన్స్ కనాలి, సూటబుల్ టు అని థింగ్స్, ప్లేసెస్, ఆబ్జెక్ట్స్ కి అయితే వాడాలి. మరి డి రోమన్ ని చూసేద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద అప్రోప్రియేట్ క్వశ్చన్ ట్యాగ్స్. ఫస్ట్ చూడండి, లెట్స్ గో. నేను వీడియో లెక్చర్ లో చెప్పాను, లెట్స్ వస్తే ఆలోచించద్దండి, మీ ఆన్సర్ షెల్ బి అవుతుంది అని చెప్పాను. సెకండ్ వన్, క్లోజ్ ద విండో ప్లీజ్. ప్లీజ్ రాకపోయి ఉంటే ఇక్కడ మనకు వోంట్ యు అని వచ్చేది, కానీ ఇక్కడ ప్లీజ్ వచ్చింది కాబట్టి ఆన్సర్ విల్ యు అవుతుంది. చూడండి, డోంట్ బ్లేమ్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది ఒక ఇంపరేటివ్, అయితే నెగిటివ్ లో ఉన్నటువంటి ఇంపరేటివ్. దీనికి కూడా మనకు క్వశ్చన్ ట్యాగ్ విల్ యువే అవుతుంది. లాస్ట్ వన్, ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. యామ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్. దీనికి నాట్ కలిపితే లేదు కాబట్టి మనకు యామ్ నాట్ షార్ట్ ఫామ్ ఆరంట్ అయితే అవుతుంది. ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఆరంట్ ఐ అవుతుంది. సో షెల్ వి, విల్ యు, ఆరంట్ ఐ. ఇలా రాస్తుంటే మీకు 4 out of 4 వస్తాయి. లాస్ట్ రోమన్ చూడండి, నేను చెప్పాను ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ కి ఆర్డినరీ స్పెల్లింగ్ అడుగుతారు అని చెప్పాను. ఇది చెరిష్. దీనికి మీకు ఆర్డినరీ స్పెల్లింగ్ తెలుసు, CHERISH. చెరిష్ అని మీరు ఆర్డినరీ స్పెల్లింగ్ రాస్తే మార్క్ వస్తుంది. ఇది చూడండి, మేల్, MALE. సో ఈ ఆర్డినరీ స్పెల్లింగ్ కి ట్రాన్స్క్రిప్షన్ ఇది. చూడండి, అపియర్ స్పెల్లింగ్ మీరు రాయగలిగితే ఆన్సర్ అయితే కరెక్టే. ఫైనల్ గా రిథమ్.
సో గ్రామర్ అయితే నేను ఈజీగా ఇచ్చాడు అని అయితే చెప్పను కానీ టఫ్ గానే ఉంది. ఈజీగా అయితే అడగలేదు. టెన్సెస్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ చేశాడు అని చెప్పాలి అంటే ప్రిపోజిషన్స్ అయితే బాగా టఫ్ గా ఇచ్చాడు. మరి క్వశ్చన్ ట్యాగ్స్ కూడా అంతే. ఇంక ఇది మామూలే. సో డోంట్ వరీ, గ్రామర్ పరంగా ఏవైనా ఎర్రర్స్ ఉంటే సో ఫర్గెట్ అబౌట్ ఇట్. హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. అంతా మంచిగా జరుగుతుంది. సో యూ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ మార్క్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.